హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ వరుసగా నడుస్తుంది. అంటే ట్వీట్లు వార్ జరిగింది అటు ఇటు ఒక 2 సార్లు జరిగిన తర్వాత ఇక పవన్ కళ్యాణ్ కామ్ అయిపోయారు, కానీ ప్రకాష్ రాజ్ దాన్ని గింజుకుంటూనే ఉన్నాడు, గిల్లుతూనే ఉన్నాడు. సో ఒక స్పెషల్ ఎజెండా ఉంది ప్రకాష్ రాజ్ ట్వీట్ల వెనుక అని తెలుస్తుంది. ఏంటి ఆ ఎజెండా అనేది మనం తెలుసుకుందాం. ఈలోపు అసలు ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత ఉందా? అర్హత అంటే డెఫినెట్గా నేనైతే ఈ అంశం పట్ల ఎవరినైనా ఏమైనా విమర్శించవచ్చు, లేకపోతే తన వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ఏమైనా అనొచ్చు. కానీ ప్రకాష్ రాజ్ పరిభాషలోనే చెప్తున్నా, ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అర్హత కానీ ఆ స్థాయి కానీ ఉందా? ఈ మాట ఒకప్పుడు మంచు విష్ణుని ఆయనే అన్నాడు. ఏమన్నాడో చూపించిన తర్వాత మిగతాది మాట్లాడతాం. పాలిటిక్స్ మాకు సంబంధం లేదు. సినిమా రిలీజెస్ గురించి కొంచెం ప్రాబ్లం ఉన్నాయి, అది మాట్లాడారు. దానికి ఈయన సమాధానం ప్రకాష్ రాజ్ ఎటువైపు ఉన్నారంటే, అదే ఇండస్ట్రీ పక్కన నేను లేదా కృష్ణ పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేస్తాను. నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం కంట్రోల్ ఉండాలి. ఎవరు పవన్ కళ్యాణ్? ఒకటి తెలుసుకోవాలి విష్ణు, పవన్ కళ్యాణ్ గారు మార్నింగ్ షో కలెక్షన్ అంత లేదు మీ సినిమా బడ్జెట్లో. ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు మరి మీ సినిమా బడ్జెట్ ఉందా? పవన్ కళ్యాణ్ మార్నింగ్ షో కలెక్షన్ అంతా మీ రెమ్యునరేషన్ ఉందా? పోనీ మీ సినిమా బడ్జెట్ ఉందా? అఫ్ కోర్స్ మీతో సినిమాలు ఎవరు తీరనుకోండి. ఇప్పుడు ఏదో ఒకటి సినిమా తీశాడు, ఎప్పుడో తీశారు మీరు, ఆ తర్వాత మిమ్మల్ని పెట్టి సినిమా తీసే పరిస్థితి ఎక్కడ కనబడలేదు. మొన్న కృష్ణవంశీ గారి సినిమా ఒకటి వచ్చింది, దానికి కూడా అవుట్డేటెడ్, అది కూడా ఆడలేదు. సో మిమ్మల్ని పెట్టి పవన్ కళ్యాణ్ మార్నింగ్ షో అంత బడ్జెట్ మీ సినిమాకు ఉందా, లేకపోతే మీకు రెమ్యునరేషన్ ఆ స్థాయిలో ఉందా? మీకు ఆ స్థాయి ఉందా? సో మంచు విష్ణుని అన్నారు కదా, అది మీకు వర్తిస్తుంది. ఇక్కడ ఆయన ఇండస్ట్రీ కాదు, ఆయన వేరు, మనం ఇండస్ట్రీ ఒక సైడ్ అనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర ఉంచుకొని మాట్లాడండి. ఏదో దొరికిందని వాగడం కాదు. పవన్ కళ్యాణ్ అంటున్నారు, మీకు పొలిటికల్ అజెండాస్ ఉంటే మీకేదో ఒక గవర్నమెంట్ ఉండండి, అది కాదు. పవన్ కళ్యాణ్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. ఓకే, ఆయన రాజకీయ విశ్లేషణ మాకు వద్దు, నాకు ఆంధ్ర పాలిటిక్స్ తెలియదు, నేను అటు సైడ్ ఉండను. ఆయన ఇండస్ట్రీ పరంగా ఏదో 2 క్వశ్చన్లు అడిగారు. ఓకే, నాకు ఆంధ్ర పాలిటిక్స్ తెలియదు, నేను అటు ఉండను, ఆ విషయం నాకు తెలియదు, నాకు అవగాహన లేదని చెప్పేశాడు కదా. మరి వాళ్ళు ఎందుకయ్యా మీరు ఈ ట్వీట్లన్నీ? మీకు ఆంధ్ర విషయాలు తెలియదు కదా, ఆంధ్ర పాలిటిక్స్ మీకు తెలియదు కదా, ఎందుకు వాగుతున్నారు, ఎందుకు ట్వీట్లు చేస్తున్నారు? మిస్టర్ ప్రకాష్ రాజ్, మీకు స్థాయి ఏంది, మీరు చేసే పనులేంది? సరే, మీ స్థాయి ఏందో నేను చెప్తా. ఇది మీ స్థాయి చెప్తా. మీ ఇద్దరు కంపేర్ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ వృత్తి, మీ వృత్తి సినిమాలే. ఆయన సినిమాల్లో 100 కోట్ల మినిమం హీరో. ఆయన ఫ్లాప్ సినిమా కూడా 100 కోట్లు చేస్తుంది. మరి మీరేమో క్యారెక్టర్ ఆర్టిస్టు, మీకేమో ఆ స్థాయిలో కనీసం ఒక 10 కోట్ల బడ్జెట్లో కూడా మీకు సినిమా రాదు. సో కాబట్టి ఆయన మార్నింగ్ షో అంత సినిమా కూడా మీరు తీయలేరు, మిమ్మల్ని పెట్టి ఎవడు తీయడు. అది మీ స్థాయి. మీరు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, గుర్తుపెట్టుకోండి. ఆయన హీరో, 100 కోట్ల మినిమం గ్యారంటీ హీరో. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఫ్యాన్స్. దేశంలో ఏ హీరోకి లేనంత ఒక హార్డ్ కోర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికైనా ఉంది అంటే అది పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే. అది ఈ ఎన్నికల్లో కూడా రుజువైందని మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఫ్యాన్స్ ఏమి ఉండరు, ఓన్లీ వ్యూయర్స్ ఉంటారు. మీరేదో సినిమా చేస్తే ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ బాగా చేశాడు అని అంటారు తప్ప మిమ్మల్ని చూసి ప్రకాష్ రాజుని చూసి సినిమాకి వెళ్ళిపోవాలని అనుకోరు ఎవరు. పవన్ కళ్యాణ్ కనబడితే చాలు సినిమాకి వెళ్ళాలని అనుకుంటారు. ఇద్దరికి మధ్య ఉన్న వ్యత్యాసం అది. ఇకపోతే సేవాగుణం. 100 కోట్ల రూపాయలు ఇవాళ ఇప్పటి వరకు ఆయన కెరీర్లో దాన ధర్మాలు చేశారు సేవాభావంతో. ఎప్పుడు ఏదున్నా నేనున్నానంటూ ముందుకు వచ్చే వ్యక్తి. మొన్న కూడా 6 కోట్ల రూపాయలు ఆయన ఇవ్వడం జరిగింది వరదలకు సంబంధించి. మరి మీరేమిచ్చారు? మీరు ఒక ఊరిని దత్తత తీసుకున్నారు. ఆ ఊరిని దత్తత తీసుకున్నారు, ఆ ఊరికి ఏం చేశారు ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఆ ఊరిని దత్తత తీసుకోవడం వెనక కూడా మీకు ఒక హిడెన్ ఎజెండా ఉంది. ఆ హిడెన్ ఎజెండా ఏంటో చాలామందికి తెలుసు. బీఆర్ఎస్ పార్టీతో మీరు అంటగాగినందుకు అక్కడ ఆ ఊరిని ఒకటి దత్తత తీసుకోమని కేటీఆర్ చేసిన సూచన మేరకు చేశారు. ఆ పార్టీకి మీరు సపోర్ట్ చేశారు. అక్కడ ఒక స్థలం కొనుక్కున్నారు. ఎట్లా మీరు కొనుక్కున్నారా, కేటీఆర్ కొనిచ్చారో మాకు తెలియదు, కానీ మొత్తం మీద కొనుక్కొని ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది మీరు చేసింది. కానీ పవన్ కళ్యాణ్ గారు 100 కోట్లకు పైగా
దాన ధర్మాలు సేవాభావంతో చేయడం జరిగింది. ఎంత గొప్ప అండి. దేశంలో ఏ హీరో అని చేశాడా? ఎవరూ చేయలే. తర్వాత పాలిటిక్స్. అన్న పెట్టిన పార్టీని విలీనం చేస్తే పిఆర్పిని నెగటివ్లో ప్రారంభమై 0 కాదు కింద నుంచి ప్రారంభమై పై దాకా తీసుకొచ్చి ఇవాళ దేశంలో 100% స్ట్రైక్ రేట్ కలిగిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం జనసేన పార్టీనే. చివరికి పవన్ కళ్యాణ్ ఒక మహాశక్తివంతుడని మోదీనే ప్రశంసించాడు పార్లమెంట్ వేదికగా అంటే మీరు ఆయన శక్తిని మీరు అర్థం చేసుకోవాలి. మరి మీరేమైనా పార్టీ తరపున పోటీ చేశారా అంటే మీరు ఎక్కడ పోటీ చేసినా మీకు అంత స్థాయి లేదు కాబట్టి ఒక బెంగళూరులో మీరు పోటీ చేశారు, కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. ఇది మీ స్థాయి. ఇకపోతే మరి భక్తి భావన, చాతుర్మాస దీక్షలు చేయడము, వారాహి యాత్రలు చేయడం, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ అంశాన్ని ఇప్పుడు మనం ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే మీరు ఒక ట్వీట్ చేశారు, అంతరాలు అంటే అవతారాలు, ఎన్నికల ముందు ఒక అవతారం, ఎన్నికల తర్వాత మరొక అవతారం. ఏం అవతారాలు చూసేవయ్యా నువ్వు? ఎన్నికల ముందు ఆయన చాతుర్మాస దీక్ష చేశారు, ఎన్నికల తర్వాత దీక్షలు చేస్తున్నారు, హోమాలు చేశారు, యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు. ఆయన ఎన్నికలకు ముందు కూడా అదే అవతారంలో ఉన్నాడు, ఎన్నికల తర్వాత కూడా అదే అవతారం. మీరు చూసిన అవతారాలు ఏంటో మాకు తెలియదు. మీరే ఎన్నికల ముందు అదేదో సామెత ఉంది కదా, ఏరు దాటే ముందేమో ఓడమల్లన్న, ఏరు దాటాకేమో బోడి మల్లన్న అన్నారట. అంటే ఏరు దాటాక తెప్ప తగలేసే రకం మీరు. ఆ అంశం మీకు వర్తిస్తుంది కానీ పవన్ కళ్యాణ్ గారు కాదు కదా. ఆ అవతారం ఎన్నికల ముందు అవతారం, ఎన్నికల తర్వాత మీకు వర్తిస్తుంది కానీ పవన్ కళ్యాణ్ గారికి కాదు కదా. సో ఆ రోజు మెగా ఫ్యామిలీని మీరు వాడుకొని నమ్మక ద్రోహం మీరు చేశారు తప్ప వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కాదు కదా. సో మీరు ఈ క్లారిటీ మీకు కాదు, జనానికి కూడా కావాలి. సో మీరేమో హిందుత్వాన్ని విమర్శించడం తప్ప మీకు ఏ ఎజెండా లేదు. హిందుత్వాన్ని విమర్శించడమే మీ ఎజెండా, అంతకుమించి మీకు ఏదీ లేదు. ఇప్పుడు చెప్తున్న మీ యొక్క హిడెన్ ఎజెండా కూడా ఇవాళ ఇప్పుడు రివీల్ చేయాల్సి వస్తుంది. ఇవాళ వరుసగా ఉన్నట్టుండి మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న ప్రకాష్ రాజు ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు ట్వీట్లు చేస్తున్నారు, అయిపోయిన అంశాన్ని కూడా మళ్ళీ వరుసగా ట్వీట్లు చేసి ఎందుకు రెచ్చగొడుతున్నారు అంటే ఒక హిడెన్ ఎజెండా ఉంది అంటున్నారు. ఏమిటా హిడెన్ ఎజెండా అంటే ఆయన ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలోనేమో ఆయన బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. ఆ విషయం అందరికీ తెలుసు. కేసీఆర్ గారు ఎప్పుడు యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, హోమాలు చేసినా ఏ రోజు కూడా ఆయన ప్రశ్నించలేదు. పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఆయన ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ఆయన భావజాలానికి వైసీపీ భావజాలానికి బాగా సింక్ అయిందట. వైసీపీ కూడా హిందూ వ్యతిరేక భావజాలం, ఈయనది కూడా హిందూ వ్యతిరేక భావజాలం. ఇద్దరికి బాగా సింక్ అయింది కాబట్టి ఆల్రెడీ ఆయనకు 60 ఏళ్ళు వచ్చినాయి. ప్రకాష్ రాజ్ గారికి సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయినాయి. పైగా కష్టపడి పని చేయలేడు, ట్వీటడం తప్ప అంతకుమించి ఏమీ చేయలేడు. ఆయనే చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో 80% ఆయన ఆస్వాదిస్తాడట జీవితాన్ని, 20% మాత్రమే ఆయన పని చేస్తాడట. పనికి 15-20% మాత్రమే వృత్తి. వచ్చిన డబ్బులను పెట్టుకొని 80% ఎంజాయ్ చేస్తాడు, ఆ ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇది మీరు జనానికి ఏం చేశారయ్యా మీరు? పవన్ కళ్యాణ్ గారు 100% జీవితాన్ని జనం కోసం, సమాజం కోసం సాక్రిఫైస్ చేసిన వ్యక్తి. మీకు ఆయనకి ఎక్కడ పోలికుంటుంది అసలుకి? సో ఇవాళ హిడెన్ ఎజెండా ఏంటి అంటే వైసీపీతో అంట కాగాలని ప్రకాష్ రాజ్ నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఈ ఎజెండా. వైసీపీకి కూడా ఇవాళ ఒక నటుడు కావాలా, గట్టిగా మాట్లాడే ఒక నటుడు కావాలి. ఇంతకుముందు కత్తి మహేష్ మాట్లాడేవాడు, కత్తి మహేష్ అనేవాడిని ప్రకృతి తీసుకుపోయింది. ఆ తర్వాత పోసాని కృష్ణమురళిని ఒక కుక్కలాగా వదిలేరు. ఆ పేటీఎం కుక్క కూడా ఇవాళ సైలెంట్ అయిపోయింది. సో అతను కూడా అవుట్డేటెడ్ అయిపోయింది. అతని సిమ్ కార్డు పరిమితి దాటిపోయింది, అవుట్డేటెడ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి తీసి సిమ్ కార్డుని బయట పడేశాడు. ఇక రోజా ఆల్రెడీ అవుట్డేటెడ్ అయిపోయింది, రోజా గురించి చెప్పుకోవడానికిలే. ఆలీ పార్టీ నుంచి బయటకు వచ్చేసాడు. అంతకుముందున్న పృథ్వీ కూడా పార్టీ నుంచి బయటకు వచ్చి ఎన్నికల ముందే జనసేన తరపున గట్టిగానే ప్రయత్నం చేశాడు. ఇకపోతే ఆయన దగ్గర ఇవాళ ఒక నటుడు గైమని కుక్కలాగా అరిచే ఒక నటుడు ఎవడు లేడు. పవన్ కళ్యాణ్ గారిని ఢీకొనాలంటే ఒకళ్ళు కావాలి అని ఎదురు చూస్తున్నారు. పాపం మంచు విష్ణు ఏదో అమాయకుడు, అర్భకుడు కాబట్టి ఆ రోజు ఏదో ఈయనిద్దరు మధ్య అనవసరంగా మెగా ఫ్యామిలీ కూడా ఆ రోజు మంచు ఫ్యామిలీకి కాస్త వ్యతిరేకమైన పరిస్థితి కనపడింది. సో ఇతని వల్ల
ఇతను వాడుకొని వదిలేసే రకం ఇతను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాడుకుని వదిలేసే రకం, ఇతను వాడుకుని వదిలేసే రకం. జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి, ఇతను హిందూ వ్యతిరేకి. సో ఇద్దరికి బాగా సింక్ అయింది. సింక్ అవ్వడం వల్ల అతన్ని ఇప్పుడు రంగంలోకి జగన్మోహన్ రెడ్డి దించబోతున్నాడు, పరోక్షంగా దించుతున్నాడు. మీరు చూడండి, కత్తి మహేష్ కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా లేడు సుమి, ఇప్పుడు కూడా పరోక్షంగా వెనకుండి ప్రకాష్ రాజ్తో నడిపించే శక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. ఈ రకంగా ఒక సినిమా నటుడిని పవన్ కళ్యాణ్ మీదకి పంపి ఉసిగొలుపుతున్నారు. సో ఇవాళ చాలామంది వచ్చారు, చాలామంది పోయారు. ప్రకాష్ రాజ్ ఏం కొత్త, వీళ్ళందరికంటే కొత్త గొప్పోడేం కాదు. ప్రకాష్ రాజ్ మాట్లాడేస్తే జనమంతా ప్రకాష్ రాజ్ మాట్లాడింది వినేద్దామని అనుకుంటారు, ఎంటర్టైన్ అవుతారు అంతే. ప్రకాష్ రాజ్ ఓహో అలా మాట్లాడా, ఎంటర్టైన్ అవుతాడు. మీరు ఎంటర్టైన్ చేయండి తప్ప ప్రకాష్ రాజ్ గారు మీకు అంతకు మించిన సీన్ అయితే లేదు. నిజంగా మీరు సమాజం కోసం పనిచేయాలంటే ప్రకాష్ రాజ్ గారు ఒక నియోజకవర్గాన్ని ఎంచుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఎంచుకోండి, లేకపోతే తెలంగాణలో ఎంచుకోండి, లేకపోతే బెంగళూరులో ఎంచుకోండి, కర్ణాటకలో ఎంచుకోండి, తమిళనాడులో ఎక్కడైనా కానీ. మీరు బహుభాషా నటుడు కదా, ఒక నియోజకవర్గాన్ని ఎంచుకోండి. ఆ నియోజకవర్గంలో నిజంగా మీరు ఏం చేయగలుగుతారో అది చేసి చూపించండి. నెక్స్ట్ ఎన్నికలప్పుడు నిజంగా జనంతో ఉండండి. ప్రకాష్ రాజ్ గారు 80% ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేయడం కాదు, జనంతో ఉండండి, జనంతో మమేకం అవ్వండి, పోటీ చేయండి, గెలవండి. అప్పుడు మీరు చెప్పండి. అంతే తప్ప ఈ ట్విట్టర్ కబుర్లు చెప్పి అనవసరంగా ఈ కమ్యూనల్ వైలెన్స్ మీరు క్రియేట్ చేయొద్దు. హిందువుల్ని రెచ్చగొట్టి అనవసరమైన ఇబ్బందులు మీరు తెచ్చుకోవద్దని నా ఉచిత సలహా.